లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. గతంలో ఇంటికొచ్చి స్టేట్మెంట్ తీసుకున్న సీబీఐ ఇప్పుడు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. మరి ఈ విచారణకు కవిత వెళ్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో ఎమ్మెల్సీ కవిత కూడా ఒకరు. ఈ స్కామ్ లో ఆమె చుట్టూ అనేక ఆరోపణలు తెరపైకొచ్చాయి. ఓవైపు ఈడీ విచారణ, మరోవైపు కవిత న్యాయ పోరాటం కొనసాగుతోంది. ఇప్పుడు సీబీఐ నుంచి కూడా కవితకు నోటీసులు అందాయి. ఈ నెల 26న విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది సీబీఐ. గతంలోనూ కవితను సీబీఐ ప్రశ్నించింది. 2022 డిసెంబర్ 11న హైదరాబాద్లోని కవిత నివాసానికొచ్చిన సీబీఐ సుమారు 7 గంటల పాటు ఆమెను ప్రశ్నించింది. సిఆర్పీసీ 160 కింద ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే అప్పుడు ఇంటి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న సీబీఐ ఈసారి విచారణకు రావాలంటూ నోటీసులివ్వడం ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే 3 సార్లు కవితను ఈడీ విచారించింది. అయితే 4వసారి విచారణకు రావాలని నోటీసులిచ్చాక సుప్రీంను ఆశ్రయించారామె. మహిళను ఈడీ ఆఫీస్కెలా పిలుస్తారంటూ పిటిషన్ వేశారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. లిక్కర్ స్కామ్లో తనను ఇరికించే కుట్ర చేస్తున్నారంటూ కవిత ఆరోపిస్తున్నారు. ఈ పిటిషన్పై ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కానీ 26నే విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులిచ్చింది. కోర్టు విచారణ ఉందంటూ ఇప్పటికే ఈడీ విచారణకు కవిత దూరంగా ఉంటున్నారు. కోర్టులో కేసు తేలిన తర్వాతే ఈడీ విచారణకు హాజరుపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈడీ నోటీసులు కూడా ఇదే సమాధానమిచ్చారామె. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు కవిత వెళ్తారా లేదా?